అది ఎందుకు వదిలేయాలి? ఎందుకు వదిలేయాలి? మీ కక్కుర్తి బయటపడుతుందనా? మీ స్వార్థం నలుగురికి బయట తెలిసిపోతుందనా? అమ్మా పద్మ, నన్ను మాట్లాడనివ్వండి నాన్నగారు. ఈ పెళ్లి కుదిరిన రోజు దగ్గర నుంచి చూస్తున్నాను. పెళ్లి చేసి చేతులు దులుపుకున్నామని తప్ప ఎంత ఘనంగా చేద్దామని ఒక్కసారైనా ఆలోచించారా? కార్డుల దగ్గర నుంచి పెళ్లి వాళ్లకు పంపించే కారు వరకు అన్ని కూడా దాన్ని అడిగారు. ఒక్క మాట నన్ను అడిగారా? నాకేం కావాలో తెలుసుకున్నారా? లేదే. ప్రతిసారి మధు అది చూడు, మధు ఇది చూడని ప్రతి ఒక్కరు కూడా దానికే పెత్తనమిస్తే అదేమో మీ ఖర్చులు ఎలా తగ్గించాలి అని, నలుగురిలో నా పరువు ఎలా తీయాలని ప్లాన్ చేస్తుంది. ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వు మధ్యలోకి రావద్దమ్మా. నువ్వు మధ్యలోకి రావద్దు. అసలు నా పెళ్లికి నీ పెత్తనమేంటే? భోజనాలకి బఫే పెట్టించమని నేను అడిగితే అమ్మో బడ్జెట్ సరిపోదండి అంటూ బీసీ కాలంలోని బల్లలు కుర్చీలు తెప్పించావు. సినిమా వాళ్ళతో మండపం కట్టిద్దామంటే మనకంత సినిమా లేదండి అని ఆపేశావు. ఇప్పుడు ఆవిడ బంగారమైనా పెట్టండి అంటుంటే దీని మొహానికి ఆ ఇత్తడి నగలే ఎక్కువ అన్నట్టు మాట్లాడుతున్నావు. అసలు అసలు నువ్వు నా చెల్లెలు వేరా? 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 ఏయ్, మా అమ్మకి నాన్నకి పుట్టినారు వేరా? మా అమ్మకి నాన్నకి పుట్టినారు వేరా? మా నాన్నకి పుట్టినారు వేరా? మా నాన్నకి పుట్టినారు వేరా? నార్మల్ పెళ్లి కూతురు అయిపోయావు, లేకపోతేనా? ఆగు సుమతి. అమ్మా పద్మ, చిన్నపిల్ల, అది తెలియక ఏదో మాట్లాడింది. దానికోసం ఇంత రాద్ధాంతం చెయ్యాలా? చిన్నపిల్ల, అది తెలియక ఏదో మాట్లాడింది. దానికోసం ఇంత రాద్ధాంతం చెయ్యాలా? ఇప్పుడు నీకు కావలసిందేంటి? బంగారమేగా. సరే, తల తాకట్టు పెట్టైనా నీకు బంగారం పెడతాను. ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. ఇంటి విషయాలు బయట పెట్టి నా పరువు తీకు. నీకు చేతులెత్తి. మాస్టర్ గారు, అయ్యో ఏంటిది? ఇల్లన్నాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు మామూలే. చూడండి, పెళ్లి పీట్ల మీద కూర్చోవలసిన పిల్ల ఎలా బాధపడుతుందో, అక్క పెళ్లి దగ్గరుండి చూడాల్సిన అమ్మాయి ఎలా ఫీల్ అవుతుందో చూడండి. జరిగిందేదో జరిగిపోయింది. ఇంక దాని గురించి మర్చిపోండి. ఆ బంగారం సంగతి చూడండి. 10 తులాల బంగారం పెట్టకపోతే నేను పీటల మీద కూర్చున్న ప్రసక్తే లేదు. 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 భలే దానివమ్మా, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు. ఇంకో 2 లక్షలతో నగలు చేయించలేరా? చేయిస్తారులేమ్మా. అది కాదండి. డబ్బుల గురించి మీరేం కంగారు పడకండి. ఎన్ని లక్షలు కావాలన్నా నేను చూసుకుంటాను. నానా చేతు, ఏంటమ్మా? మాస్టర్ గారి అమ్మాయికి ఓ 10 తులాల బంగారం కొనాలి. క్యాష్ రెడీ అమ్మా. క్యాష్ కాదురా, నీ ఫ్రెండ్ ఒకడికి జ్యువెలరీ షాప్ ఉంది కదా. ఎవరు? ఆ కిషోర్ లాల్ అన్న. వాణ్ణి నగలు తీసుకుని ఇక్కడికి రమ్మను. నగలు కొన్నాక మనం బిల్ కడదాం. అలాగేమ్మా, ఇప్పుడే పిలిపించేస్తా. తర్వాత ఉదయం రోళ్లు తెప్పించిన దానికి, ఇప్పుడు తెప్పించే బంగారానికి లెక్క రాసి పెట్టుకో. అలాగేనమ్మా. ఓకేనమ్మా. బంగారు సమస్య తీరిపోయింది.
ఇంకా ఏంటి అలానే ఉన్నారు? గౌరీ పూజకి టైం అవుతుంది, మీరు త్వరగా రెడీ అవ్వండి. మాస్టర్ గారు మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తా అమ్మాయిని. ఆ? అలా కూర్చో కూర్చో కూర్చో. రెడీ చేయండి, రెడీ చేయండి. ఏం బావగారు బాగున్నారా? ప్రయాణం బాగా జరిగిందా? నేనండి. అలా చూస్తారండి బాబాయ్ గారు, మేము గుర్తుపట్టలేదా? అదేనండి ఆ రోజు అగ్రహారంలో పెళ్లిలో అదేనండి పిన్నివారి తాలూకు. అదేనండి ఇప్పుడు గుర్తుపట్టారా? సుమతి, సుమతి, పెళ్లివారు వచ్చారు, రండి. రావే. నమస్కారం బావగారు. నమస్కారం బాబు గారు. ప్రయాణం బాగా జరిగిందా? జరగలేదు. ఏం బావగారు? నేను జరపలేకపోయాను. ఆ? ఊరికే జోకు. రండోజన్ గారు, ఏమి రావడమో ఏంటో. మీరు పంపిన కారులో ఒక ఏసీ లేదు, ఒక ఫ్యాను లేదు. చెమట పట్టి చచ్చామనుకోండి. అంటే స్టేషన్ కి ఇల్లు దగ్గర కదా అని. ఆహా, మరి కారు మాత్రం ఎందుకో? ఏ రిక్షాను ఎద్దుల బండో పంపించలేకపోయారా? చిన్నపిల్ల, దాని మాటలేం పట్టించుకోకండి. ప్రయాణంలో బాగా అలసిపోయి ఉంటారు. లోపలికి రండి, విశ్రాంతి తీసుకుందరు గాని. అలాగే రండి రండి రండి. పదండి. వెళ్ళండి సార్, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మేమీ కొంపలో ఉండం, మేమీ కొంపలో ఉండం, మేమీ కొంపలో ఉండం, మేమీ కొంపలో ఉండం. మీ కంటికి మేము మగ పెళ్లి వాళ్ళలా కనిపిస్తున్నావా, లేదంటే పెళ్లి పనులు చేయడానికి వచ్చిన పని వాళ్ళలా కనిపిస్తున్నావా? అసలు మనుషులు అన్న వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉండగలుగుతారా? పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన నా మేనల్లుడికి విడిదింటి కింద ఈ బూత్ బంగ్లా ఇస్తారా? దీనికి మా అక్క బావ ఒప్పుకున్నా, నేను మాత్రం ఒప్పుకోను. చూడండి, మీరెవరో నాకు తెలీదు కానీ మమ్మల్ని మా ఇంటిని చాలా అవమానిస్తున్నారండి. నువ్వు ఉండమ్మా. క్షమించండి బాబు, మా ఇల్లు పైకి ఎలా కనిపిస్తుంది కానీ లోపల చాలా బాగుంటుంది. ఆహా, అయితే సినిమా వాళ్ళకో సీరియల్ వాళ్ళకో అద్దెకిచ్చుకోండి. పద బావా, మనం వెళ్దాం. సార్, పెళ్ళన్నాక చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటూ ఉంటాయి. సర్దుకుపోతేనే మనం కూడా ముందుకు పోగలం. ఇల్లు చాలా బాగుంటుంది సార్. మీరు అనవసరంగా గొడవ చేస్తున్నారు. ఏంటి, నేను అనవసరంగా గొడవ చేస్తున్నానా? విన్నావా బావా, విన్నావా అక్క? పెళ్లి కొడుకు మేనమామని కూడా చూడకుండా ఎంత మాట అన్నారో. అసలు మేనమావన్ నేను
ఈ కొసర మేనమామ ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్. సార్. పదండి వెళ్దాం. ఏమేవ్ మీ తమ్ముడిని కొంచెం ఆవేశం తగ్గించుకోమను. నా తమ్ముడేమిటండి, మీ వేలు విడిచిన మేనల్లుడు కదా. నాకు మేనల్లుడేమిటే, దూరపు బంధువులాగా నీకు దూరపు తమ్ముడిని అన్నాడు కదా. వీడి సంగతి తర్వాత ముందు ఆ గొడవ ఆపండి. చూడు తమ్ముడు మేనల్లుడు. హ? వినటానికి విచిత్రంగా ఉంది. తమ్ముడు మేనలుడేమిటి? అంటే మా ఆవిడికి తమ్ముడు, నాకు మేనల్లుడు అన్నమాట. ఓహో అలాగా. నీ పేరేంటి బాబు? అవును, నీ పేరేమిటో? అదేంటి మేనల్లుడు అంటున్నారు, పేరు కూడా తెలీదా? పిచ్చి వేధవా, పూటకో పేరు పెట్టుకుంటాడు. ఈ పూట ఏం పేరు పెట్టుకున్నాడో అని అడుగుతున్నాను, చెప్పబోయ్. రాంబాబు, ఇంతకీ మీరెవరు? వీళ్ళకు బాగా కావాల్సిందాండిలే. చిన్న విడిదింటి దగ్గర ఇంత గొడవ ఎందుకు బాబు? కాస్త సర్దుకుపోతే సరిపోతుంది కదా. ఎందుకు సర్దుకోవాలి? అసలు ఎందుకు సర్దుకోవాలి? మీ దగ్గర అప్పు తీసుకున్నవాడు వడ్డీ ఇవ్వకపోతే మీరు సర్దుకుంటారా? చెప్పండి. ఆవిడ అప్పులిస్తారని మీకెలా తెలుసండి? అంటే అది అతను తెలుసలేదు. క్యాజువల్ గా అన్నాడు. ఏమయ్యా, అంతేగా? అవునవును. వాళ్ళు ఏమీ మాట్లాడకపోతే సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడ ఎందుకు బావా? వెళ్దాం పదండి బావా. ఏంటి మాస్టర్ గారు, మీరు కూడా చిన్న విషయాన్ని ఇంత పెద్ద చేస్తుంటే మీరు కాబట్టి చూస్తూ ఊరుకున్నారు. అదే నేనైతేనా? ఏం చేసేవాళ్ళు? 10 మందిని పెట్టి కొట్టించేవాళ్ళ? మెడబెట్టి గెంటించేవాళ్ళ? మీరడిగిన విడుదలకు ఓ మంచి హోటల్లో ఇప్పించేదాన్ని. ఛా, నిజమా? ఏది వీళ్ళతో ఒప్పించండి, ఒప్పించి ఇప్పించండి. మర్యాదలు చేయటం అంటే మందు కొట్టినంత ఈజీ కాదు. మందేమిట్రా అప్రాచుడా? మందంటే పెగ్గు మందు కాదు బావా, దగ్గు 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 మందు బావా. ఓహో, సర్లే, విన్నారుగా మాస్టర్ గారు. కాస్త ఖర్చు పెడితే పోయేదానికి ఇంత రభస అవసరమా? నా మాట విని ఏదో ఒక హోటల్లో ఓ 10 రూములు బుక్ చేసి వాళ్ళ మొహాన్ని కొట్టండి. మహా అయితే ఓ 50,000 పోయినా పెళ్లి ప్రశాంతంగా జరిగిపోతుంది. అవునండి, అయినప్పు ఎలాగో అయింది. వాళ్ళు అడిగిందేదో చేసేస్తే నలుగురిలో పరువు పోకుండా ఉంటుంది. హ? చాలే అమ్మా, కాసేపు రెస్ట్ తీసుకోవడానికి అంత ఖర్చు అవసరమా? అయినా వాళ్ళు అడిగిన గొంతమ్మ కోరికలన్నీ తీర్చాలన్న రూల్ ఏమైనా ఉందా? నచ్చితే ఇక్కడ ఉంటారు, లేదంటే రాముల వారి గుడిలో ఉంటారు. అంతకన్నా మంచి విడుదల ఎక్కడ దొరుకుతుంది? అంటే మీ దృష్టిలో మరీ మేమంత వెధవల్లాగా, పనికి మాలిన సన్నాసులాగా, చవట దద్దమల్లా కనిపిస్తున్నావా? అలా అని ఆ అమ్మాయి అనలేదు కదరా. అనకపోయినా అర్థం అదే బావా. మగ పెళ్లి వారనే మర్యాదలు కూడా లేకుండా గుడిలో ఉండమంటుందా? ఆఫ్టర్ ఆల్ చిన్న ఏర్పాటు చేయలేని పెళ్లి వద్దు, వీళ్ళ సంబంధం వద్దు. వెళ్దాం పదండి. ఆగరా? ఏంటమ్మా? ఏమిటల్లుడు, ఆవిడ మర్యాద లేకుండా అరే ఒరే అంటుంటే చూస్తూ ఊరుకుంటావేమిటి? అంటే వయస్సులో పెద్దది, పైగా తల్లి లాంటిదని రెస్పెక్ట్ ఇచ్చాను. ఓ, కావాలంటే ఆవిడ కొడుకుని ఒరేయ్ అని పిలుస్తాను. ఒరేయ్ ఒరేయ్ అని పిలిస్తే మా మామయ్య పడతాడేమో గాని నేను మాత్రం పడనని మీ అమ్మతో చెప్పు. ఓఎస్ అలాగే. చూసావా,
నేను వాడిని ఒరే అన్నాను. అది చెల్లుకు చెల్లు సరిపోయింది. అయినా తిట్టింది ఆవిడైతే ఏహే, అన్నది నన్ను. ఏదో నిన్నన్నట్టు ఫీల్ అవుతావు ఎందుకు? ముందు ఆవిడేం చెప్తుందో విని ఆ తర్వాత రియాక్ట్ అవుదాం. చెప్పండి. మీరు కోరినట్టే హోటల్లో విడిదివ్వడానికి మాస్టర్ గారు ఒప్పుకున్నారు. అదేమిటండి మా నాన్నగారు ఒప్పుకోలేదుగా? దయచేసి నువ్వేం మాట్లాడుకో. జరిగేది జరగని. మా అబ్బాయికి తెలిసిన హోటల్లో మీ అందరికి రూములు బుక్ చేస్తాడు. రావటానికి పోవటానికి కార్లు కూడా అరేంజ్ చేస్తాడు. కార్లు సూపర్. మీరెవరో కానీ 3 క్వార్టర్లు 6 ఫుల్ బాటిల్ లాగా కలకాలం కిక్కులో ఉండాలి. అదే 6 అప్పులు 60 వడ్డీలాగా వర్దిల్లాలి అంటున్నాను. ఆ సరే సరే, చేసిన పంచాయతీ చాలు. చేతో అమ్మా, మాస్టర్ గారి అకౌంట్ లో 1,00,000 లెక్క రాసి, అదే అప్పుగా రాసి, ఆ రూములు కార్ల సంగతి ఏంటో చూడు. అలాగే అమ్మా. ఆ అలాగే పెళ్లి కూతురు తరఫు వాళ్ళలా మగ పెళ్లి వారికి కావలసిన మర్యాదలన్నీ దగ్గరుండి చూసుకో. ఎంత ఖర్చు పెట్టినా లెక్క మాత్రం జాగ్రత్తగా రాసుకో. ఆ. అప్పు ఇవ్వటానికి నాకు భయం లేదు, వడ్డీ ఇవ్వటానికి మాస్టర్ గారికి భయం లేదు. వెళ్ళి ఆ పనులు చూడు. అలాగే అమ్మా. మగ పెళ్లి వాళ్ళు పదండి, పండుగ చేసుకుందరు కానీ పదండి. పదండి, పదండి సార్, లోపలికి మీరు పదండి. పదండి సార్. మీరేంటి నుంచున్నారు? పదండి పదండి. అయ్యయ్యో, శుభమా నీ ఇంట్లో మొదటిసారి పెళ్లి చేస్తూ పెళ్లి కూతురికి కాకి బంగారం పెడతారా? ఇది చాలా అన్యాయం అండి. మాస్టర్ గారి అకౌంట్ లో 1,00,000 లెక్క రాసి, అదే అప్పుగా రాసి, ఆ రూములు కార్ల సంగతి ఏంటో చూడు. అలాగే అమ్మా. నాకు తెలుసు ఇవన్నీ మనకి సరిపోతాయని. ఇవన్నీ మనకి సరిపోతాయని. నీకు తెలియందే ఉందమ్మా. కాలజ్ఞానం చెప్పిన వీరబ్రహ్మం గారికైనా కొన్ని విషయాలు తెలియవేమో గాని నీకు మాత్రం దేశంలో అన్ని విషయాలు తెలుసునమ్మా. అమ్మా, ఆకలి తీరే వరకు ఆకుల మీద పడ్డ మేకల్లాగా అమ్మా కరువు పక్కన పెట్టి ఆ వంటల మీద పడి కరువు తీరా తినండి. వచ్చిన చుట్టాలు తినకుండా మనం తినడం బాగుండదు మావయ్య గారు.
మనము చిన్న సైజ్ చుట్టాలమేగా తినొచ్చు. ఒకవేళ ఎవరైనా అడిగితే రుచి చూస్తున్నామని చెప్తాం. మనల్ని ఎవరు అడుగుతారు? అయినా అడిగేదాకా ఉంటామా? గంటలు గంటలు తింటామా? కడుపులో కొంత కవర్లో కొంత వేసుకోవడం దాచుకోవడం. అవునవును, వేసుకోవడం దాచుకోవడం. మీరు మూసుకోండి అల్లుడు గారు, మీ వంట పాట గురించి మాకు తెలుసు కాబట్టి మేము అర్థం చేసుకుంటాం. అదే వేరే వాళ్ళైతే బూతులని అపార్థం చేసుకుంటారు. నాకు కట్నం ఇచ్చేదాకా ఇలా వంత పాడతానని మా ఊరు వంతేశ్వర స్వామికి మొక్కుకున్నాను. అందుకే ఇలా వంత పాడుతున్నాను. పాపం ఆ వంత పాడ్డం నా ఒక్కదాంతో కాబట్టి సరిపోతుంది. లేదంటే చివరి మాట తప్ప చివరి వరకు మాట్లాడే అంత అదృష్టం ఉండేది కాదు. అవును,